శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం. సమస్యలతో చింతిస్తున్నారా? అయితే ఒక్కసారి గురూజీకి ఫోన్ చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? మనశ్శాంతి కోల్పోతున్నారా? విద్య, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం, నరదృష్టి, కుజదోషం, చేతబడి, వశీకరణ, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇల్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడిపడకపోవడం, ఇలా ఎటువంటి సమస్యలైనా అంజనం వేసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. సెల్ నంబర్ 9652484281. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, అలాగే ఏ పేర్లతో ఉన్నవారు మకర రాశి వారికి శత్రువులు, అలాగే ఏ రాశుల వారి వల్ల మకర రాశి వారి ఇబ్బందులను ఎదుర్కొంటారు అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశి వారు ముఖ్యంగా ఈ 3 పేర్లు ఉన్నవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే 3 రాశుల వారు ఈ రాశి వారికి అతిపెద్ద శత్రువులు అనే విషయాన్ని మీరు గమనించి వాళ్ళు ఎవరో గుర్తించి వారితో మీరు జాగ్రత్తగా ఉండకపోతే జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ రాశుల వారితో అలాగే ఈ పేర్లు ఉన్న వారితో మీరు జాగ్రత్త పడకపోతే ఇటువంటి వారి నుంచి మీరు ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే త్వరగా మీరు వారిని గుర్తించి దూరం పెట్టకపోతే మీరు చేసే ప్రతి పనిలో వారు ఆటంకాలు కలిగించడానికి సిద్ధంగా ఉంటారు. అయితే ఈ రాశి వారు ఎవరు, అలాగే వారు ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటారు, అది ఎటువంటి పనులు చేస్తారు అని మీతో ఎలా మాట్లాడతారు, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయాలు మీరు పూర్తిగా తెలుసుకుంటే గనక వారిని సులువుగా గుర్తించి వారిని మీ నుంచి దూరంగా పెట్టవచ్చు. అప్పుడు మీరు జీవితంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి స్థాయికి చేరుకుంటారు. అయితే ఈ 3 పేర్లు ఉన్న వ్యక్తులు ఎవరు, అలాగే ఆ 3 రాశుల వారు ఎవరు అనే విషయాలను వివరంగా తెలుసుకోవాలి. అంటే ఈ వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీరు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. ఏ పని చేపట్టినా దాన్ని పూర్తి చేయాలి అనే పట్టుదలను కలిగి ఉంటారు. ఈ రాశి వారు ముక్కుసూటిగా మాట్లాడతారు. ఈ వీరికి అప్పగించిన పనిని చేసుకుంటూ పోతారు. అలాగే ఎవరి జోలికి వెళ్లరు. ఎక్కువగా చంచల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే స్థిరమైన ఆలోచన ఉండదు. మీరు ఇతరులతో నమ్మకంగా ఉంటారు. అలాగే ఎదుటి వాళ్ళు కూడా మీతో అలాగే ఉండాలని అనుకుంటారు. కానీ మీరు ఊహించిన దానికంటే భిన్నంగా జరిగినప్పుడు, అంటే ఎవరైనా మోసం చేశారని తెలిస్తే మాత్రం మీరు చాలా ఆవేదనకి గురవుతారు. మానసికంగా చాలా బాధపడతారు. దీని కారణంగా అనేక సందర్భాల్లో ఈ రాశి వారికి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అలాగే మీరు చాలా సున్నితంగా ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు. చిన్న చిన్న విషయాలకి మనసుని కష్టపెట్టుకునే సందర్భాలు చాలా ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి సందర్భంలో అయినా మనసు బాధపడిన సందర్భంలో కానీ లేదా ఎక్కువగా మీకు కోపం వచ్చిన సందర్భాల్లో కానీ ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోకూడదు. దీనివల్ల మీరు జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష అని చెప్పవచ్చు. ఎందుకంటే మీరు ఎదుటివారు బాధపడుతుంటే చూడలేని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇటువంటి మంచితనం మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. కష్టాల్లో ఉన్న వారికి మీరు సహాయం చేయాలి అనే ఆలోచనను ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే సున్నితమైన మనసును కలిగి ఉంటారు. మీరు ఎవరిని ఒక మాట అనరు. అలాగే ఎదుటివారు మిమ్మల్ని ఏదైనా అంశంలో తూలనాడినా కూడా మీకు నచ్చదు. అలా అని తిరిగి వారిని అనడం కూడా మీకు ఇష్టం ఉండదు. ఎక్కడా మీరు ఒక మాట తిరిగి అంటే ఎదుటివారు బాధపడతారు అని మీరు 1కి 10 సార్లు ఆలోచించి మాట వదులుతారు. అంత సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ సమయంలో మీరు ఎటువంటి సందర్భంలోనైనా ఎంతమంది ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినా మీరు ఓర్పుగా ఉండడం అనేది మంచిదని సూచించడం అయినది. ఇలా ఉండడం వల్ల మీకు రాబోయే కాలంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అంతేకాదు మీకు సమాజంలో మంచి పేరు గుర్తింపు కూడా వస్తుంది. ఏదైనా నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా కానీ లేదా పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. అలాగే మీరు ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం తీసుకొని ఏదైనా పనిని మొదలు పెడితే ఖచ్చితంగా దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే ఏదైనా పని మొదలు పెడితే అది పూర్తయ్యేంత వరకు ఎవరికీ చెప్పకండి. ఇలా చెప్పకుండా ఉండటం వల్ల మీరు మొదలుపెట్టిన పనిలో సక్సెస్ రేటు పెరుగుతుంది. ఎక్కడా కూడా డబ్బులు వృధాగా ఖర్చు చేయకుండా చూసుకోండి. ఏదైనా ఉపయోగకరమైన ఖర్చుకి మాత్రమే ప్లాన్ చేయండి. మిమ్మల్ని ఎదుటివారు వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా వాడుకుంటూ ఉంటారు. అదే మీకు ఏదైనా పనిలో సాయం కావాలి అన్నప్పుడు ఎవరూ ముందుకు రారు. ఇక ధనం అప్పుగా ఇచ్చిన సందర్భాల్లో మీరు ఎవరికైనా డబ్బు ఇస్తే అవి తిరిగి రావడం కష్టమే అని చెప్పాలి. ఒక రకంగా అది మొండి బకాయిగా పడిపోతుంది.
అయిపోతుంది తప్పితే అప్పు ఇచ్చిన డబ్బులు మీకు తిరిగి రావు. కాబట్టి ఎవరికైనా డబ్బులు ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎదుటి వారితో చెప్పడం కంటే కూడా దేవుడి దగ్గర చెప్పుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే దేవుడి దగ్గర చెప్పుకోవడం వల్ల మీ కష్టం తీరేందుకు మార్గాలు మీకు దొరుకుతాయి. అంతేకాదు, మీ కష్టాలను విన్న భగవంతుడు మీకు కష్టాలను వెంటనే తీరుస్తాడు. ఎందుకంటే ఈ సమయంలో మీకు దైవబలం అండగా ఉంటుంది. ముఖ్యంగా మీరు మాత్రం ఈ సమయంలో మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలను తీసేయవలసి ఉంటుంది. అంటే నేను ఈ పని చెయ్యగలనా, నాకు ఈ ఉద్యోగం వస్తుందా, నేను ఎక్కువగా డబ్బులు సంపాదిస్తానా, నేను ఎదుటి వ్యక్తికి నచ్చుతానా, అంటే వాళ్ళకి నచ్చుతానా, ఇలాంటి ఆలోచనల నుంచి మీరు బయటికి రావాలి. అప్పుడే మీరు జీవితంలో అనుకున్నది సాధించగలుగుతారు. ముందుగా మనల్ని మనం నమ్మినప్పుడే మనం ఏదైనా పనిని పూర్తి విశ్వాసంతో చెయ్యగలం. కాబట్టి అలా పూర్తి విశ్వాసంతో చేసినప్పుడు విజయాలు కూడా మనకు అనుకున్న విధంగానే వస్తాయి. కాబట్టి మనం పూర్తి విశ్వాసంతో మనల్ని మనం నమ్ముతూ ముందుకు వెళ్తే తప్ప మనం అనుకున్న వాటిలో విజయం సాధించలేము. కాబట్టి ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు మీ మనసులోంచి తీసేయండి. ఇక ఈ సమయంలో మీరు కొద్ది కాలం పాటు కన్య, వృశ్చిక అలాగే మిథున రాశి వారితో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుచేత వారు వేసే ఎత్తులకి పై ఎత్తులు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఈ 3 రాశుల వారితో మాత్రమే కాదండి, మీరు ఎదుటి వ్యక్తితో అంటే ఏ వ్యక్తితో అయినా సరే మీరు ఉన్నప్పుడు ఆ వ్యక్తితో చాలా చాకచక్యంగా ఉండాల్సి వస్తుంది. ఈ కాలంలో అలా ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. లేదంటే కాస్తైన అవకాశం దొరికినా అవతలి వాళ్ళు మనల్ని తొక్కేసి ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఎత్తులకు పై ఎత్తులు వేయడానికి ఈ సమయంలో సిద్ధంగా ఉండండి. అలాగే వీరితో ఎక్కువగా మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకుండా అవసరమైనంత వరకు మాత్రమే ప్రయత్నించండి. ఎందుకంటే మనం అనవసరంగా అన్ని విషయాలు చెప్పడం వల్ల ఎదుటి వారికి మనం అరుసుగా కూడా కనిపిస్తాం. అంతేకాకుండా మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని వాళ్ళకి ఇన్ఫర్మేటివ్గా ఇచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే ఇవ్వండి. కొంతకాలం పాటు గ్రహస్థితులు మళ్ళీ అనుకూలంగా ఉన్నప్పుడు పరిస్థితులు చక్కబడతాయి. అప్పుడు ఎలాంటి సందర్భంలో మనం ఎలా ఉన్నా అన్ని మనకు మంచి అనుకూలంగానే జరుగుతాయి. కాబట్టి గ్రహస్థితులు అనేవి మనకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఈ సమయంలో మీరు కేపీ అండ్ కేహెచ్తో స్టార్ట్ అయ్యే పేర్లు ఎవరైతే ఉంటారో అటువంటి వారితో మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అది మీ ఉద్యోగంలో కానీ, ఇరుగు పొరుగు కానీ, స్నేహితులు కానీ కొద్దిగా వీరితో ఈ సమయం జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి వారు ఈ సమయంలో చేసుకోవాల్సిన దేవతారాధన చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా వినాయకుడిని ప్రార్థించవలసి ఉంటుంది. ప్రతిరోజు వినాయకుడికి స్తోత్రాలు చదువుకున్నట్లయితే గణపతి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా లభిస్తుంది. మీరు చేపట్టిన ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ముఖ్యంగా ప్రతి బుధవారం వినాయకుడికి గరికను సమర్పించండి. మీకు వీలైతే గరికెను మాలలాగా తయారు చేసి స్వామివారికి అలంకరించండి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు సూర్యుడికి రోజు ఉదయాన్నే నీటిని సమర్పించి ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి. ఇలా సూర్యుడికి నీళ్లను సమర్పించే సమయంలో మీరు దొరికితే ఒక పువ్వుని అలాగే కొన్ని అక్షింతలు కూడా వేసి నీటిని సమర్పించండి. ఇక ఈ సమయంలో మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా రావి చెట్టుకు 16 ప్రదక్షిణలు చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల మీలో ఉన్న నెగిటివిటీ తగ్గిపోతుంది. మీలో దైవశక్తి మరింతగా పెరుగుతుంది. సో చూసారు కదండి, మకర రాశి వారి గురించి. అలాగే మీరు ఏ అక్షరంతో మొదలైన పేర్లున్న వారితో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఏ 3 రాశుల వారితో ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.